హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఏ వీడియో క్రియేట్ చేసినా ఫుల్ డెమోని ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు అందరికంటే ముందు టెలిగ్రామ్లో ఫుల్ డెమోని చూస్తారని పెట్టిన ఒక గంట తర్వాత ఒక రోజు తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడైతే డెమో చూడండి. ఇది లవ్వా అట్రాక్షన్? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవరన్నా అట్రాక్షన్ అండి. డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా, కన్ఫర్మ్? కన్ఫర్మ్. నిజంగా నేనే. సో డెమో చూశారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్, కొత్త కైన్మాస్టర్ చాలా బాగుంది చూడటానికి. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. తారీఖు చెప్తాను, ఇంగ్లీష్లో మాట్లాడను. నవంబర్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మీరు పోస్టులు చెక్ చేసుకుంటే మీకైతే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్. కిందకి వెళ్ళి ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ 5 సెకండ్స్ పెట్టండి. 5 to 6 సెకండ్స్ పెట్టుకోవచ్చు. 6 పెడదాం. 6 సెకండ్స్ పెట్టి క్రియేట్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ ఇమేజ్ తీసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మళ్ళీ మీడియా బ్రౌజర్లోకి వస్తాం. ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ మీకు నచ్చినవి మంచివి ఇక్కడికి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చిన ఫోటోనే వచ్చింది. ఇలా యాడ్ చేసుకున్నాను. రైట్, ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఫోటోని మాన్యువల్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి మిడిల్లోకి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి, ఫోటో బాగా కనపడుతుంది. ఇలా ప్రతి ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లో ఇలా మిడిల్లోకి జూమ్ చేయండి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చెక్ చేసుకొని మిడిల్లోకి ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకే, ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఉన్న ఫోటోని రెండోసారి క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఒక 15 సెకండ్లకి అట్లా డ్రాగ్ చేసుకోండి. ఎక్కువే ఒక 12 సెకండ్లు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఫస్ట్ ఇక్కడికి తీసుకోండి. అది ఫార్వర్డ్ చేసుకొని కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా లిరిక్స్ అయిపోతాయి చూడండి. లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇలా 9 సెకండ్స్ దగ్గర 9.7 సెకండ్స్ దగ్గర లిరిక్స్ అయిపోతాయి. ఇలా చివరి లిరిక్స్ అయిపోయిన దగ్గర చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఇక్కడ లిరిక్స్ అయిపోయిన దగ్గర ఈ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని అంటే లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ 2 పార్ట్లు అవుతుంది. ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ డిలీట్ అయిపోతుంది. ఓకే, డిలీట్ అయిపోయింది కదా. సో డిలీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన స్ప్లాష్ వీడియో, ఇంక్ స్ప్లాష్ వీడియో ఏ ఫోటోలోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయాలి ముందు. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అప్లై అయింది కదా. కొద్దిగా ఫార్వర్డ్ చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఏది ఇంక్ స్ప్లాష్ వీడియోని అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్, కొంచెం సాచురేషన్ పెంచుకోండి. కొంచెం డెప్త్ తగ్గుతుంది, ఫోటో బాగా కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా వైట్ స్క్రీన్ వచ్చినప్పుడు ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ మొత్తానికి ఈ వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత కట్ చేయండి. ఫోటోని క్లిక్ చేయడం,
వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఇలా మీరు ప్రతి ఫోటోని కట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి వెయిటింగ్ వీడియోస్ కావాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఈ ఇంక్ స్ప్లాష్ వీడియో లాస్ట్కి వచ్చి ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, డిలీట్ సింబల్ లెఫ్ట్ సైడ్లో. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్. ఫొటోస్ పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది చివరి పెట్టి పైన చివరి పట్టుకొని పెద్దగా లాగండి, బార్ కనపడకుండా. ఇప్పుడు ఈ బోర్డర్ కనపడకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇటు పార్టికల్స్ టెంప్లెట్కి ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, బ్లెండింగ్, స్క్రీన్ అప్లై అయింది కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వైట్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఈ బోర్డర్ క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా? చూడండి, ఈ విధంగా ఉంటుంది. టాప్లో షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS పెడితే మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.